ఈ 2.5 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ ఆగమవుడేందో కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తిరుగులేని పార్టీగా తయారైంది. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాలు మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు మీరు చూశారు. కానీ జీవన్ రెడ్డి గారి యొక్క రాకతోటి పార్టీలో మంచి ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ బోల్తా పడిపోయింది, ఢీలా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి గ్రాఫ్ అనేది పడిపోయింది. ఒక్క సభ పెడితే 7 లక్షల కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. మళ్ళీ రెండో సభ పెడితే ఈరోజు 50,000కు పైగా జగిత్యాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరబోతున్నారు. హైట్రిక్ షాట్ ఇది. రేవంత్ రెడ్డి ఏం సంపాదించుకున్నాడు, ఏమైనా ఉందా అంటే ఏది కూడా లేదు. ఇదే విషయం పైన 67 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతా ఉన్నారు. దేనికోసం? జీవన్ రెడ్డి వెళ్ళిపోతా ఉన్నాడు, మీరు ఏమి ఉండి గడ్డి బిక్తున్నారా అనుకుంటూ అధిష్టానం ఈరోజు చెవులు పిండే కార్యక్రమం దిశగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని పిలవడం కూడా జరిగింది. అసలు పార్టీ ఏ విధంగా బలపడింది? బీఆర్ఎస్ పార్టీ జస్ట్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటూనే ఏ విధంగా ఆట ఆడిస్తున్నాడు, తన చూపుడు వేలు అంచుల్లో, తన కనుసైగల్లో రాష్ట్రాన్ని నడుపుతున్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోతున్నాడు. చూడండి, 2.5 ఏళ్లలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్, ప్రతిపక్షంలోనూ తగ్గని దూకుడు. కాంగ్రెస్ విషయానికి బీఆర్ఎస్ఏ విరుగుడని నమ్ముతున్న ప్రజలు. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ వాలిపోయి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగకుండానే మళ్ళీ ప్రజాకర్షణ శక్తిగా ఎదుగుతున్న బీఆర్ఎస్. హెచ్సియు, లగచెర్ల, వెలుగుమట్ల, మూసి, హైడ్రా సమస్య ఏదైనా బీఆర్ఎస్ వైపు ప్రజల చూపు. బీఆర్ఎస్ అనేక పోరాటాలకు దిగొచ్చిన రేవంత్ సర్కార్. హిల్టు లాంటి పాలసీల వెనుకడుగున జనతా గ్యారేజ్ లాగా మారిన తెలంగాణ భవన్. నిత్యం ప్రజల సమస్య ఫిర్యాదులతో జనం కిటకిట. బీజేపీ, కాంగ్రెస్ మిత్రపక్షాలంటున్న ప్రజలు. ప్రభుత్వంపై పోరాడుతున్న ఏకైక పార్టీగా బీఆర్ఎస్. అంతే మరి, భారతదేశంలోనే ఇట్లాంటి బలమైన ప్రతిపక్ష పార్టీ ఇప్పటిదాకా లేదు. ఇప్పటిదాకా అంత గొప్ప పాత్ర పోషిస్తుంది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. స్కాముల విచారణ పేరుతోటి విధించిన అస్సలు తగ్గేదే లేదంటున్న బీఆర్ఎస్ అగ్రనాయకులు. 10 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న న్యాయ పోరాటంతో కాంగ్రెస్ని ఉక్కిరి బిక్కిరి చేసిన బీఆర్ఎస్ 35% పైగా ఓటు షేర్తో జూబ్లీ హిల్స్ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గట్టి పోటీ. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్న ప్రజలు. 2028 ఎన్నికల్లో గెలుపు లాంఛనమే. చూసారా, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి లేక సభల మీద ఎక్కి అసెంబ్లీకి రా, నువ్వు రా, నేను చూస్తా అనుకోండి. ఇట్లాంటి ఎత్తుల మాటలు, ఏతుల రాజకీయాలు ఎక్కడ కూడా చూడలేం మనం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన సైలెంట్గా కొట్లాడుకుంటూ పోతూ ప్రభుత్వాన్ని ఏకి పారేసింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ధ్వజస్తంభం అంత ఎత్తు హైలో ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో అడుగు పెట్టుడు మా జన్మ ధన్యం అనుకుంటూ ఈరోజు ప్రజలందరూ పార్టీలు చేరుతూ ఉన్నారు. ఈరోజు సమస్యతో మొత్తం ఊగిపోతూ ఉన్నారు ప్రజలంతా. వాళ్ళకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు బయటికి రాకుండా మీడియా వాళ్ళతో చెప్పలే, మీరు కాంగ్రెస్లో చేరమని కూడా చెప్పలే, లాగుల్లో తొండలిడుస్తాను కూడా చెప్పలే, మా పార్టీ ఆగమవుతుందని కూడా చెప్పలే. సైలెంట్, నిశ్శబ్దానికి ఈరోజు శబ్దం ఎంత గట్టిగా దీన్ని చూసారా? కేసీఆర్ గారు సైలెంట్, అంటే సునామీ వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక బీభత్సం సృష్టించడానికి ఈరోజు కేసీఆర్ ఎంత సైలెంట్గా ఉన్నారు. ఈరోజు ఆ సైలెంట్కి తగ్గ ప్రతిఫలం రీసౌండ్. యావత్ భారతదేశం దద్దరిల్లిపోయేలా ఓ రీసౌండ్ క్రియేట్ చేయబోతున్నాడు కేసీఆర్ గారు. ఈ ఘనత ఎవరిది? ఓన్లీ ఆ యొక్క ఫామ్ హౌస్కు పరిమితమైన కేసీఆర్ గారిది. ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. బయటకు వచ్చిండా? బయటకు వచ్చి మాట్లాడిండా? ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే బయటకు వచ్చి మాట్లాడింది తప్ప చిల్లర వ్యవహారాలు చేయడానికి రేవంత్ రెడ్డి లెక్క కాదు ఆయన. కేసీఆర్ తెలంగాణ సాధకుడు, రాష్ట్ర సాధకుడు. ఈరోజు ఆయన కొట్టే దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కమిలిపోతుంది. అధిష్టానం వణికిపోయింది. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పిలిచేసిర్రు. పిలిచి ఏం చేస్తా ఉండడం ఇట్లారా అంటే కాంగ్రెస్ పార్టీకి చివాట్లు పెట్టే కార్యక్రమాల దిశగా ఈరోజు అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. ఇది జరగబోతుంది. అందుకనే ఫామ్ హౌస్ నుంచి బయటికి రా, ప్రజల కోసం మాట్లాడు, ప్రతిపక్ష పాత్ర పోషించని చెప్పిండు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన గొప్ప గొప్ప నాయకుల కోసం ఈరోజు కేసీఆర్ అండగా నిలబడతా ఉన్నాడు. ఈరోజు ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు. ఇన్ని గోసలు పడతా ఉంటే కేసీఆర్ బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకుంటున్నారు. ఇది అసలైన మార్పు, ఇది అసలైన కథ, ఇది అసలైన గొప్ప చరిత్రకు పునాది అని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి రాకతోటి బీఆర్ఎస్ పార్టీ 5th గేర్లో వెళ్ళబోతుంది. రోడ్డు మీదకి 5th గేర్లో టాప్ రేంజ్లో పోబోతుంది.
ఈరోజు కారు జోరని అవపడతా ఉంది. ఆగని పోరాటం ఇది, దుమ్ము లేపే వ్యవహారం ఇది. దీన్ని ఆపే మొగోడే ఉండడిగా.